మరండమ్మా వెల్కమ్ బ్యాక్. నవంబర్ 2023 ఎగ్జామ్ క్వశ్చన్ DTAA టాపిక్ చూడండి. ఫస్ట్ శ్రీమతి మనీషా ఏజ్ 70, వెంటనే రౌండ్ కొట్టాలి. 70 అంటే సో ఎప్పుడైతే 70 years అంటే ఏంటి, ఆవిడ సీనియర్ సిటిజన్. బికాస్ ఏజ్తో పాటు చాలా మారిపోతాయి. రౌండ్ చేశారా? నెక్స్ట్ అమ్మ రెసిడెంట్ అంట. చూడండి కింద ఏమి వచ్చాడు, లాస్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇన్ ఢిల్లీ. నేను చెప్పాను మీకు, హౌస్ ప్రాపర్టీ ఇన్కంలో లాస్ ఏమన్నా వస్తే దాన్ని మీరు పీజీబీపీ తోటి సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎంత మ్యాక్సిమం సెట్ ఆఫ్ 2 lakhs వరకు సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. రిమైనింగ్ లాస్ మొత్తాన్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఓకే. ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఇన్ ఇండియా. ఓకే. తర్వాత చూడమ్మా, బిజినెస్ ఇన్కమ్ ఇన్ కంట్రీ ఏ, ఎక్కడి నుంచో బిజినెస్ ఇన్కమ్ వస్తుందంట. తర్వాత అమ్మా ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ ఇన్ కంట్రీ ఏ, డాలర్స్లో ఉంది. కింద మీకు కన్వర్షన్ రేట్ ఇస్తాడు, కన్వర్ట్ చేసేస్తారు, నో ప్రాబ్లం. సేవింగ్స్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ ఇన్ పిఎన్బి 50,500 అంట. ఈవిడ పైన సీనియర్ సిటిజను, ఈవిడకి ఇండియాలో సేవింగ్స్ బ్యాంక్స్లో ఇంట్రెస్ట్ వస్తుంది. ఇస్తారు డిడక్షన్ 80 TTBలు. రాయండి అక్కడ యారో మార్క్ వేసి 80 TTB ఎంత, 50,000. ఎప్పుడు ఈవిడ 115 BAC ఫాలో అవ్వకపోతే కాంట్రిబ్యూషన్ టు పీపీఎఫ్ ఆన్ అకౌంట్ ఆఫ్ మ్యారీడ్ సన్ ఇస్తారు కదమ్మా. కాంట్రిబ్యూషన్ పీపీఎఫ్ ఏటీసీలు రాసుకోండి, 80C. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ పీపీఎఫ్ ఇన్ హర్ ఓన్ నేమ్, ఇది స్టార్ మార్క్ వేసుకోండి. పీపీఎఫ్ నుంచి తనకి ఇంట్రెస్ట్ వస్తుందంట. పైన ఇంట్రెస్ట్ ఏంటి, సేవింగ్స్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ ట్యాక్సబుల్. మరి పీపీఎఫ్లో ఇంట్రెస్ట్ వస్తే నాట్ ట్యాక్సబుల్. అక్కడ రాసుకోండి, స్టార్ మార్క్ వేసుకున్న పాయింట్. ఒక సీనియర్ సిటిజన్కి పీపీఎఫ్లో ఇంట్రెస్ట్ వస్తే అది నాట్ ట్యాక్సబుల్. ఎప్పుడు ట్యాక్సబుల్? పీపీఎఫ్ మెచ్యూరిటీలో ట్యాక్సబుల్. అది పీపీఎఫ్ మీద వచ్చే ఇంట్రెస్ట్ నాట్ ట్యాక్సబుల్ అంటే అదేంటి, ఎగ్జామ్ట్ ఇన్కమ్. అది 10 years సెక్షన్ 10లో. అది మీరు ఇప్పుడు తీసుకోకూడదు కాంపిటీషన్లో, రైట్. అగ్రికల్చర్ ఇన్కమ్ ఇన్ కంట్రీ ఎం. ఓ మై గాడ్, పైన కంట్రీ ఏ, ఇదేంటి కంట్రీ ఎం అంటే ఏంటి, మనకి 2 countries ఉన్నాయి. ఓ, అర్థమైన క్వశ్చన్లో హైలైట్ చేసుకోండి. పైన కంట్రీ ఏ, ఇక్కడ కంట్రీ ఎం. దేర్ ఆర్ 2 countries. కంట్రీ ఏ ఉంది, కంట్రీ ఎం ఉంది. ఇంపార్టెంట్, ఓకేనా. కింద చూడండి, అగ్రికల్చర్ ఇన్కమ్ ఈజ్ ఎగ్జామ్ట్ ఇన్ కంట్రీ ఎం అంటే ఏంటి, అగ్రికల్చర్ ఇన్కమ్ ఏదైతే కంట్రీ ఎంలో ఉందో అది అక్కడ ఎగ్జామ్ట్ అంట. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఆ లైన్ మొత్తం అండర్లైన్ చేసి స్టార్ మార్క్ వేసుకోండి. ఎందుకో నేను చెప్తాను ఇప్పుడే. ఇప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి. ముందు మనం జీటీఏ కనుక్కుంటాం, తర్వాత చాప్టర్ 6 డిడక్షన్స్ ఇస్తాం, ఎన్టీఏ కనుక్కుంటాం, ఇండియాలో ట్యాక్స్ పేబుల్ కనుక్కుంటాం. ఇప్పుడు రిలీఫ్ ఇవ్వాలి కదా. మరి రిలీఫ్ అండర్ సెక్షన్ 91 ఇచ్చేటప్పుడు మీరు మీ దగ్గర 2 different countries ఉన్నాయి. మరి ఏం చేయాలి ఇప్పుడు మనం, 2 different countriesలో 2 different రిలీఫ్స్ కనుక్కోవాలి మనం. కంట్రీ ఏ కనుక్కుంటాము, కంట్రీ ఎం కూడా కనుక్కోవాలి. మరి ఫార్ములా చెప్పండి నాకు, డబుల్ ట్యాక్స్ ఇన్కమ్ ఇంటూ యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఇన్ కంట్రీ ఏ ఆర్ యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఇన్ ఇండియా, అది కనుక్కుంటాం. నెక్స్ట్ అమ్మా కంట్రీ ఎంకి డబుల్ ట్యాక్స్ ఇన్కమ్ ఇన్ కంట్రీ ఎం ఇంటూ లోవర్ ఆఫ్ యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్సెస్. బట్ కంట్రీ ఎంలో నువ్వు సంపాదించిన అగ్రికల్చర్ ఇన్కము, కంట్రీ ఎంలో నువ్వు సంపాదించిన అగ్రికల్చర్ ఇన్కము అక్కడ ఎగ్జామ్ట్ అంట. అంటే ఏంటి, కంట్రీ ఎంలో అగ్రికల్చర్ ఇన్కమ్ మీద నువ్వు ట్యాక్స్ పే చెయ్యలేదు. మరి నువ్వు కంట్రీ ఎంలో అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ఎప్పుడైతే నువ్వు ట్యాక్స్ పే చేయలేదో నీకు రిలీఫ్ ఎందుకు ఇస్తాం మేము? చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మనకు 2 countries ఉన్నాయి, కంట్రీ ఏ ఉంది, కంట్రీ ఎం ఉంది. కంట్రీ ఏలో నువ్వు ఏదో ఇన్కమ్ సంపాదించావు. పైన ఏంటమ్మా, కంట్రీ ఏలో నీకు బిజినెస్ ఇన్కమ్ ఉంది, ఇంట్రెస్ట్ వస్తుంది, అక్కడ ట్యాక్సబుల్. అంటే కంట్రీ ఏలో నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసావు కాబట్టి నీకు కంట్రీ ఇండియాలో నీకు దానికి రిలీఫ్ ఇస్తున్నాం మేము. మరి కంట్రీ ఎంలో నీకు వచ్చిన అగ్రికల్చర్ ఇన్కము అక్కడ ఎగ్జామ్ట్ అంట. మరి అక్కడ ఎగ్జామ్ట్ అయినప్పుడు నువ్వు అక్కడ ట్యాక్సే పే చేయలేదు కదా. నువ్వు అక్కడ ట్యాక్సే పే చేయనప్పుడు నీకు రిలీఫ్ ఎందుకు ఇస్తాం మేము? అర్థమైనా? సో కాబట్టి ఈ క్వశ్చన్లో ఇంపార్టెంట్ ఏంటంటే మీరు రిలీఫ్ కనుక్కునేటప్పుడు కంట్రీ ఏకి మాత్రమే రిలీఫ్ ఇస్తాము, కంట్రీ ఎంకి
రిలీఫ్ ఇవ్వలేము బికాస్ మీరు అక్కడ ట్యాక్స్ పే చేసి ఉంటే ఇక్కడ మీకు రిలీఫ్ ఇస్తాం, అక్కడ మీరు అగ్రికల్చర్కి ఎగ్జామ్ట్ అంటాం. సో ఇక్కడ మీకు అది నో, నాట్ అలౌడ్. ఇప్పటిదాకా మీరు ఒక 2 క్వశ్చన్లు చేశారు పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్. ఏ క్వశ్చన్లో కూడా మీకు అగ్రికల్చర్ ఇన్కమ్ ఎగ్జామ్ట్ అని చెప్పలేదు. అందుకే అక్కడ కూడా ట్యాక్స్ పే చేసామనుకొని ఇక్కడ తీసుకున్నాం మనం. చిన్న చిన్న పాయింట్స్ అమ్మా, ఎగ్జామ్లో వాడు సేమ్ క్వశ్చన్సే ఇస్తాడు, బట్ స్మాల్ పాయింట్స్ కరెక్షన్. అంటే మీకు నేను 4 కండిషన్స్ చెప్పాను. ఇన్కమ్ అక్కడ అక్రూ అవ్వాలి, అండ్ ఆ ఇన్కమ్ మీద ఆ కంట్రీలో ట్యాక్స్ కూడా పే చేసి ఉండాలి. ఆ కంట్రీలో నువ్వు ట్యాక్స్ పే చేసినప్పుడు మాత్రమే ఇక్కడ నీకు రిలీఫ్. మరి అగ్రికల్చర్ ఇన్కమ్ ఇన్ కంట్రీ ఎమ్ అక్కడ ఎగ్జామ్ట్ అంటే ఏంటి? అక్కడ దాని మీద నువ్వు ట్యాక్స్ పే చేయలేదు. నువ్వు ఎప్పుడైతే అక్కడ ట్యాక్స్ పే చేయలేదో నీకు రిలీఫ్ ఇవ్వను నేను. ఇది ఈ క్వశ్చన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్. 2 కంట్రీస్ ఉన్నాయి, ఒక కంట్రీకి మాత్రమే రిలీఫ్ ఇస్తాము, రెండో కంట్రీకి రిలీఫ్ ఇవ్వము బికాజ్ ఆ కంట్రీలో అది ట్యాక్స్ పే చేయలేదు కాబట్టి. నెక్స్ట్ పాయింట్, ఇంట్రెస్ట్ వస్తే పీపీఎఫ్లో సీనియర్ సిటిజన్స్కి అది ఎగ్జామ్ట్. నెక్స్ట్ పాయింట్, మీరు పీపీఎఫ్ కాంట్రిబ్యూట్ చేశారు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి పీపీఎఫ్ కాంట్రిబ్యూటెడ్ ఫర్ మ్యారీడ్ సన్ అన్నాడు. అది మ్యారీడ్ సన్ అయినా మ్యారీడ్ డాటర్ అయినా సరే అది మీకు 80Cలో అలౌ చేస్తారు. ఇక్కడ 3 ఇంపార్టెంట్ పాయింట్ అమ్మ, స్టార్ మార్కులు వేసుకోండి. 1 ఇంట్రెస్ట్ ఆన్ పీపీఎఫ్ స్టార్ మార్క్ వేసుకోండి, మళ్ళీ రిపీట్ అవుతాయి వేరే క్వశ్చన్స్లు ఇవి. నెక్స్ట్ పీపీఎఫ్ కాంట్రిబ్యూషన్ అంటే మాది ఫర్ హర్ మ్యారీడ్, ఆ మ్యారీడ్ అండర్లైన్ చేయండి. మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు ఎగ్జామ్లో, అంటే పెళ్ళైన కొడుకు ఇస్తే వాడు మన డిపెండెంట్ కాదేమో, ఇవ్వరేమో, నో, అలౌడ్ అండర్ 80CM. లాస్ట్ పాయింట్, అగ్రికల్చర్ ఇన్కమ్ కంట్రీ ఎమ్ స్టార్ మార్క్ వేసుకొని తెలుగులో రాసుకోండి, దేనికి రిలీఫ్ ఇవ్వరు బికాస్ అక్కడ ఎగ్జామ్ట్. అంతేనా? ఇంకా చూడండి అమ్మా, కంట్రీ ఏలో ఎంత రేటు 25% అంట. అజ్యూమ్ దట్ దేర్ ఈజ్ నో డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ బిట్వీన్ కంట్రీ ఏ కంట్రీ ఎమ్, 91 రిలీఫే. తర్వాత అమ్మా డాలర్ రేట్ 82. కంప్యూట్ టోటల్ ఇన్కమ్ అండ్ ట్యాక్స్ పేబుల్ బై మనీషా ఫర్ ద అసెస్మెంట్ ఇయర్. అజ్యూమ్, అగైన్ ఇంపార్టెంట్, అజ్యూమ్ షీ డిడ్ నాట్ ఆప్ట్ ఫర్ 115 BAC. తను నార్మల్ ఓల్డ్ స్కీమ్లో ఉందంట. ఓల్డ్ స్కీమ్లో ఉంది కాబట్టి ఆవిడకి మేము 80 TTB డిడక్షన్ ఇస్తాము. ఇస్తారు ఎవరు? 80 TTB డిడక్షన్ ఇస్తాము. తర్వాత 80Cలో కాంట్రిబ్యూషన్ కూడా ఇస్తాం డిడక్షన్. అదే ఆవిడ ఇదే సేమ్ క్వశ్చన్ నెక్స్ట్ అటెంప్ట్లో మళ్ళీ 115 BAC కిందకు వస్తే నో డిడక్షన్స్ అండర్ చాప్టర్ 6A. బట్ ఈ క్వశ్చన్లో తను 115 BACలో లేదు కాబట్టి మనం 80 TTB ఇవ్వాలి, 80C కూడా ఇవ్వాలి. స్టార్ట్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, స్టార్ట్ చేయండి. అడిగిన హెడ్డింగ్ పెట్టండి, కంపిటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ అండ్ ట్యాక్స్ పేబుల్ బై శ్రీమతి మనీషా ఫర్ అసెస్మెంట్ ఇయర్. మొత్తం రాయండి లైను. కంపిటేషన్ ఆఫ్, అక్కడ అడిగింది రాయండి, కంపిటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ అండ్ ట్యాక్స్ పేబుల్ బై మనీషా ఫర్ అసెస్మెంట్ ఇయర్ 24-25. అండ్ మా పర్టికులర్స్ చాలా సింపుల్ అమ్మాయి క్వశ్చన్స్, కానీ చిన్న చిన్న పాయింట్లు మీరు జాగ్రత్తగా ఉండవలను. చెప్పండి అమ్మా, శాలరీస్ ఉన్నాయా? సీక్వెన్స్ వెళ్దాం. శాలరీ ఇన్కమ్ ఉందా? నో. హౌస్ ప్రాపర్టీ ఉందా? ఉంది. లాస్ అయినా ఇన్కమ్ చూపించాలి మీరు ఇక్కడ హెడ్లో. రాయండి అమ్మా, హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఏంటి కింద లాసా? ఎంత లాసు? 4 lakh. కింద రాయండి అమ్మా, సెట్ ఆఫ్ అగెనెస్ట్ ఎంత? మ్యాక్సిమం 2 lakhs మీరు సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకెంత ఉంది క్యారీ ఫార్వర్డ్ చేసేది? 2,50,000. రాయండి అమ్మా ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ టు నెక్స్ట్ అసెస్మెంట్ ఇయర్. ఓ పని చేయండి, ఇక్కడ డబుల్ లైన్ కొట్టండి, లేదంటే మీరు ఆనకి టోటల్ చేస్తారు దాన్ని కూడా. అది టోటల్గా జస్ట్ ప్రజెంటేషన్ అంతే, అది టోటల్లోకి రాదు, లాస్ అది. తర్వాత అమ్మా పీజీపీ తీసుకోండి, ఇన్కమ్ ఫ్రమ్, వరుసగా చదువుకుంటారండి. ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఎంత అంట ఇండియాలో? 8,99,500. మరి లాస్ సెట్ ఆఫ్ చేసుకోవాలి మన కింద. అండ్ మైనస్ లాస్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ సెట్ ఆఫ్ 2 lakhs. ఎంత ఇండియాలో? 6,99,000. అది ఆ లాస్ ఇండియన్ బిజినెస్లో సెట్ ఆఫ్ చేసుకున్నాం మనం, ఇండియన్ బిజినెస్లోనే. ఎందుకు అక్కడ రాశానో మీకు తర్వాత అర్థమవుతుంది, చేయండి తర్వాత.
బిజినెస్ ఇన్కమ్ ఫ్రమ్ కంట్రీ ఏ అంటమ్మా, తీసుకోండి ఎంతో 8 lakhs. అంతే, ఇంకేమైనా ఉన్నాయా? ఎంతమ్మా? 6, 8, 9, 10, 14, 14,99,000. ఇక్కడ నేను లాస్ని ఇండియన్ బిజినెస్లోనే ఎందుకు సెట్ ఆఫ్ చేశాను అనేది మీకు లాస్ట్లో చెప్తాను. చాలా ఇంపార్టెంట్ అది. కలిపి ఎందుకు సెట్ ఆఫ్ చేయలేదు, ఓన్లీ ఇండియన్ బిజినెస్లోనే సెట్ ఆఫ్ ఎందుకు చేశాను అనేది మీకు లాస్ట్లో అర్థమవుతుంది. చాలా ఇంపార్టెంట్ అది. స్టార్ మార్క్ వేసుకొని కావాలంటే. తర్వాత అమ్మా, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఏమన్నా? ఫస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ కంట్రీ ఏలో నీకు ఎఫ్డి ఎంత వచ్చిందమ్మా? ఎన్ని డాలర్స్ వచ్చాయి? $8,000 అంట. ఎంత కన్వర్షన్ రేటు? 80 కన్వర్ట్ చేయండి అమ్మా, 6 lakhs. తర్వాత సేవింగ్స్ బ్యాంక్స్ అంట ఇండియాలో, ఎస్బీ ఇండియా 50,500. ఇంకేమైనా ఉన్నాయా? తర్వాత పీపీఎఫ్ కాంట్రిబ్యూషను, ఇంట్రెస్ట్ అండ్ పీపీఎఫ్ అకౌంట్ తీసుకుందామా? అదర్ సోర్సెస్లో ఆవిడ ప్రావిడెంట్ ఫండ్ మీద ఇంట్రెస్ట్ వస్తుందంట, అది ఇన్కమ్ కింద తీసుకుందామా? నో. అది నాట్ ట్యాక్సిబుల్ అమ్మా. అయిపోయిందిగా. అగ్రికల్చర్ ఇన్కమ్ కంట్రీ ఎంలో ఎగ్జామ్ట్, ఇండియాలో ట్యాక్సిబులే. ఎంతది? కంట్రీ ఎం అమ్మ హైలైట్ చేసుకోండి. 1 lakh. టోటల్ ఏంటమ్మా ఎంత? 6,56,000 ప్లస్ 50,500 ప్లస్ 1,20,000, 8,26,000. టోటల్ ఏంటి జీటీఏ? ఇంకా హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ యాడ్ చేయమాకండి. 23,26,000. ఏంటిది? గ్రాస్ మైనస్ చాప్టర్ 6A ఏటీసీ ఉందిగా మనకి, కాంట్రిబ్యూషన్ టు పీపీఎఫ్. ఏటీసీ 1,50,000 ఇవ్వండి. తర్వాత 80 టీటీబీ ఇంట్రెస్ట్ అమ్మా. ఇప్పుడు సీనియర్ సిటిజన్ కాబట్టి ఎంత ఇస్తాం? 50 ఇస్తాం. సో 2 lakhs లెస్ చేయండి మొత్తం. ఎంత అప్పుడు నెట్ ఇన్కమ్? ఇంకా 21,26,000. ఇది ఇంకా నెట్ ఇన్కమ్. అది కావాల్సింది మీకు. అదే 115 బీఎస్సీ ఫాలో అయ్యి ఉంటే ఈ రెండు ఇచ్చేవాళ్ళం కాదు మనం. ఎక్కడ చేంజ్ అవ్వదు, ఈ డిడక్షన్స్ ఇవ్వం మనం. కనుక్కోండి. ఇంకా నెక్స్ట్ ట్యాక్స్ పేయబుల్ అప్ టు 10 lakhs ఎంత? 1,10,000. బ్యాలెన్స్ ఇంకెంత ఉంది? 21 lakhs కదా. ఇంకా 10 లక్షలు పోతే 11,26,000 into 30%, అంతే కదా. అప్ టు 10 lakhs 1,10,000 వస్తుంది. బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? ఎంత వస్తుంది మనకు అప్పుడు? ఇంకా 30% అమ్మా. 3,37,800 రావాలి. కనుక్కోవడం ట్యాక్స్ పేయబుల్. 4,47,800 ప్లస్ 4% సెస్ 17,912. ఇంకా యాడ్ చేయండి. ట్యాక్స్ పేయబుల్ ఎంతో? 4,65,000 ఇదమ్మా ట్యాక్స్ పేయబుల్. మైనస్ రిలీఫ్ అండర్ సెక్షన్ 91లో మనకి 2 countries ఉన్నాయి. కింద రాయండి అమ్మా. కంట్రీ ఏ ఉంది, తర్వాత కంట్రీ ఎం ఉంది. ఈ రెండు కనుక్కుంటే మనకి దిస్ ఈజ్ నెట్ ట్యాక్స్ పేయబుల్. ఇది మీ ఆన్సర్. ఓకేనా? కనుక్కుందాం. కంట్రీ ఏలో రాయండి అమ్మా. క్యాలిక్యులేషన్ ఆఫ్ రిలీఫ్ అండర్ 91 ఫర్ కంట్రీ ఏ చూద్దాం. ఫార్ములా డబుల్ ట్యాక్స్ ఇన్కమ్ ఇంటూ లోవర్ ఆఫ్ యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఇన్ ఇండియా ఆర్ కంట్రీ ఏ. ఫస్ట్ ఏం చేద్దాం మనం? క్యాలిక్యులేషన్ ఆఫ్ యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఇండియా. యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఇండియా ఎంతమ్మా? ట్యాక్స్ 4,65,712 డివైడెడ్ బై ఎంత ఇన్కము? 21,26,000 ఇంటూ ఈ ఫ్లో రావాలి మీకు కూడా. అప్పుడే ఎగ్జామ్లో ఫుల్ మార్క్స్ వస్తాయి.
ఎంతమ్మా 21.905% అమ్మా 21.9055%. ఇండియాలో. ఫారెన్ ఇచ్చాడు రేటు మీకు ఎంతమ్మా ఫారెన్లో రేటు 25% అంట ఆర్ ఫారెన్ 25. ఏది లోవరు ఇండియాలో లోవర్ మనకి 21.9055. ఇంకేం కావాలి మనకి డబుల్ ట్యాక్స్ ఇన్కమ్ కావాలి. వద్దామా కంట్రీ ఏలు రెండు చూద్దాం. హౌస్ ప్రాపర్టీ లేదు ఇక్కడ నేను చెప్తాను చూడండి. ఇప్పుడు కంట్రీ ఏలు ఎంత ఉంది మీకు బిజినెస్ ఇన్కమ్ 8 lakhs ఉంది. 8 lakhs. ఇదే ఈ లాస్ మీరు ఇక్కడ సెట్ ఆఫ్ చేశారనుకోండి మీరు ఏమనుకోవచ్చు అప్పుడు 8 lakhs కాదు 6 lakhs అనుకోవచ్చు. అర్థమైన డిఫరెన్స్ మీకు. హౌస్ ప్రాపర్టీ లాస్ అది ఇండియాలోది ఫారెన్లోది కాదు. ఇదే క్వశ్చన్లో హౌస్ ప్రాపర్టీ లాస్ కానీ ఫారెన్ కంట్రీ అయి ఉంటే ఏం చేస్తారు దాన్ని ఫారెన్ కంట్రీ లాస్ కాబట్టి దాన్ని ఫారెన్ ఇన్కంలోనే లెస్ చేసాం అనుకొని బిజినెస్ ఇన్కమ్ డబుల్ ట్యాక్స్ అప్పుడు 6 lakhs తీసుకునేవాళ్ళం. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇదిగోండి. ఇప్పుడు ఏం చేస్తున్నాం ఇది కంట్రీ ఏలో నాకు బిజినెస్ ఇన్కమ్ 8 lakhs వచ్చింది. ఇప్పుడు నేను డబుల్ ట్యాక్స్ ఇన్కమ్ అని 8 lakhs తీసుకుంటాను ఇప్పుడు నేను. ఎందుకని ఈ లాస్ ఏదైతే ఉందో ఇది ఇండియన్ బిజినెస్ లాసు ఇండియన్ హౌస్ ప్రాపర్టీ లాసు దట్ ఈజ్ నాట్ ఫ్రమ్ కంట్రీ ఏ. అదే ఈ లాస్ కానీ కంట్రీ ఏ అంటే బిజినెస్ ఇన్కమ్ నేను 8 lakhs తీసుకున్నప్పుడు 6 lakhs తీసుకుంటాను. బికాస్ నాకు ఆ కంట్రీలో లాభం వచ్చింది ప్లస్ ఆ కంట్రీ నుంచి లాస్ ఉంది కాబట్టి సెట్ ఆఫ్ అయిపోతుంది. అది ఇంపార్టెంట్. అందుకే నేను హౌస్ ప్రాపర్టీ లాస్ని ఇండియన్ బిజినెస్ లెస్ చేశాను నాట్ ఫ్రమ్ టోటల్. అర్థమైందా రాండి. ఇంకా డబుల్ ట్యాక్స్ ఇన్కమ్ ఇన్ కంట్రీ ఎంత బిజినెస్ ఇన్కమ్ 8 lakhs నాట్ 6 lakhs. ఇంకేమున్నాయి ఎఫ్డి ఇంట్రెస్ట్ ఉందా 6,56,000. మరి ఇక్కడ ఎఫ్డీలో నుంచి డిడక్షన్ ఇచ్చారు 50,000. 80 టీటీబీలో 50,000 డిడక్షన్ ఇచ్చారు కదా. ఏ ఇంట్రెస్ట్కి ఇచ్చారు అది ఇండియాలో వచ్చిన ఇంట్రెస్ట్కి ఇచ్చారు డిడక్షన్ ఫారెన్ నుంచి ఇచ్చిందని కాదు. ఓకేనా. సో ఎఫ్డి మొత్తం డబుల్ ట్యాక్స్ డే. టోటల్ చూడండి ఎంత ఇంకా 8 + 6 lakhs 50 14 14,56,000 అమ్మా. ఎంత రేటు 21.9055%. 21.9055 ఎంతమ్మా 3 lakhs. రిలీఫ్ రాయండి ఇక్కడ ఎంత 3,18,944. అది కంట్రీ ఏలో రిలీఫ్. సీక్వెన్స్ డబుల్ ట్యాక్స్ ఇన్కమ్ ఇంటూ యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఇండియా యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఫారెన్. ఫారెన్ మీకు ఇచ్చారు 25 అంట. ఇండియా కనుక్కోండి ట్యాక్స్ బై ఇన్కమ్ డబుల్ ట్యాక్స్ ఇన్కమ్ బిజినెస్ ఇన్కమ్ 8 lakhs. ఈ లాస్ ఇండియన్ లాసు ఫారెన్ హౌస్ ప్రాపర్టీ లాస్ కాదు. సో 8 lakhs విల్ బి కన్సిడర్డ్ యాజ్ డబుల్ ట్యాక్స్ ఇన్కమ్. ఎఫ్డి మీరు ఇచ్చిన 80 టీటీబీ 50,000 అది ఇండియన్ ఇన్కంలో ఇచ్చారు నాట్ ఫర్ ఫారెన్. అయిపోయిందమ్మా. నెక్స్ట్ కంట్రీ ఎం సంగతి ఏంటి ఇస్తారు రిలీఫ్ నో రిలీఫ్. కనుక్కోండి ఇంకెంత 4,65,712 మైనస్ 3,18,944 ఎంతమ్మా 1,46,768. రౌండ్ ఆఫ్ చేయాలి కదా 1,46,770 అమ్మా. రౌండ్ ఆఫ్ మర్చిపోమాకండి 768 అప్పర్ రౌండ్ ఆఫ్ చేసేయండి 700కి. సో అది క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. దీంట్లో ఉన్న పాయింట్ ఏంటంటే అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది మీరు ఎగ్జామ్లో రాయాలి. పాయింట్ రాయండి అమ్మ. నోట్ ఫర్ కంట్రీ ఎం we cannot give any relief under section 91 because that income is exempt in that country, because agriculture income is exempt in that country, hence no tax has been paid in country M. ఆ కంట్రీలో ఇన్కమ్ ట్యాక్స్ ఏం పే చేయలేదు కాబట్టి మీకు రిలీఫ్ ఇవ్వరు. ఇది ఈ పాయింట్ మీకు ఎప్పుడు అర్థమవుతుంది ఎగ్జామ్లో. ఎగ్జామ్ క్వశ్చన్ చదివే విధానం మీకు తెలియాలి. ఒక పెన్సిల్ తీసుకొని
ప్రతి క్వశ్చన్ను ప్రతి లైన్ మీరు అండర్లైన్ చేసుకుంటూ రావాలి. ఏ పాయింట్లో ఏముందో మనకు తెలియదు. సో కాబట్టి క్వశ్చన్ మీరు ముందు పర్ఫెక్ట్గా క్వశ్చన్ చదివారనుకోండి, ఆన్సర్ మీకు సింపుల్. ఇదే మీరు ఇక్కడ చదవలేదు, లేదా మీరు ఈ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ చేయకుండా వెళ్ళిపోయారు, ఎగ్జామ్లో కొట్టేసుకుంటారు. ఇంకా మరి కంట్రీ ఎంకి రిలీఫ్ ఎంత ఇవ్వాలి, రేట్ ఎంత ఇవ్వాలి, రేట్ లేదు కదా, ఎందుకు ఇస్తాడు రేట్ నీకు ఎగ్జామ్ అయినప్పుడు? అర్థమవుతుంది మీకు చేసే తప్పులు ఏంటి? పిల్లలు స్టూడెంట్స్ ఎక్కడ తప్పు చేస్తారంటే హర్రీ బర్రీ చదువుకునేటప్పుడు పరిగెత్తారు, ఎగ్జామ్లో క్వశ్చన్ చదివేటప్పుడు కూడా తప్పులు చేస్తారు. 60-70% స్టూడెంట్స్ ఎగ్జామ్లు ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే వాళ్ళకి క్వశ్చన్ చదవడం తెలియట్లేదు. ఎగ్జామ్లో అసలు క్వశ్చన్ ఎలా చదవాలి, క్వశ్చన్లో రిక్వైర్మెంట్ ఏంటి అది ముందు తెలియట్లేదు వాళ్ళకి. అది తెలిస్తే వాళ్ళు పాస్ అయిపోతారు. క్వశ్చన్ చదవటం కూడా ఒక ఆర్ట్ ఎగ్జామ్లో. అర్థమైంది పాయింట్? అగ్రికల్చర్ ఇన్కమ్ నోట్ రాసిన తర్వాత 4 నోట్లు రాయాలి. మళ్ళీ ఏంటవి? వీడు రెసిడెంటు, కంట్రీ ఏకి మనకి అగ్రిమెంట్ లేదు, ఈ ఇన్కమ్ అవుట్ సైడ్ ఇండియా అక్రూ అయింది, అవుట్ సైడ్ ఇండియాలో అక్రూ కావట్లేదు. నెక్స్ట్, వీడు ఆ కంట్రీలో ఇన్కమ్ ట్యాక్స్ పే చేశాడు, కంట్రీ ఏలో పే చేశాడు కాబట్టే రిలీఫ్ ఇచ్చాం, కంట్రీ ఎంలో అక్కడ ట్యాక్స్ పే చేయలేదు కాబట్టి రిలీఫ్ ఇవ్వలేదు. అర్థమైందమ్మా డిఫరెన్స్ మీకు? రైట్. సో దీస్ ఆర్ 4 క్వశ్చన్స్ ఐ హ్యాడ్ డన్ ఫ్రమ్ DTAA. ఇప్పుడు మీ డ్యూటీ ఏంటి? ఇంకా మీరు ICAI బోర్డ్ ఆఫ్ స్టడీస్ పోర్టల్లోకి వెళ్ళిపోవటం, పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అని టైప్ చేయటం, అన్ని క్వశ్చన్ పేపర్లు ప్రింట్అవుట్లు తెచ్చుకోవటం, ఇలా సాల్వ్ చేయాలి మీ చేతితోటి. ఒక రఫ్ నోట్స్ పెట్టుకోవటం, ప్రతి క్వశ్చను మీ చేతితో సాల్వ్ చేసేయాలండి. May 2025లో మీకు 6 out of 6 వస్తాయి, 100% వస్తాయి. మీరు నేను చెప్పినట్టు ఇంకొక 10 ఎగ్జామ్స్ ఉంటాయి. మనం 4 చేసాం, మొత్తం మనం 14 పేపర్లు చేయాలి. 4 పేపర్లు నేను చేశాను. ఒక 10 ఎగ్జామ్ క్వశ్చన్స్ మీరు తీసుకొని ఆన్సర్లు చూడకుండా వెంటనే, ఉంటే ఆన్సర్స్ కూడా వెబ్సైట్లో, బట్ ఆన్సర్లు చూడమాకండి వెంటనే. ఆన్సర్లు చూడకుండా ఆ క్వశ్చన్స్ మీ సొంతంగా మీరు ఇలా ఒక రఫ్ నోట్స్ పెట్టుకొని ఇలా సీక్వెన్స్గా ముందు క్వశ్చన్ బాగా చదవండి. రెడ్ కలర్ పెన్ తీసుకొని హైలైట్ చేసుకోండి, ప్రతి పాయింట్ చదవండి, దెన్ ఆన్సర్ స్టార్ట్ చేయండి. అప్పుడు వెళ్ళి సొల్యూషన్ కంపేర్ చేసుకోండి మీరు. ఇది ఎగ్జామ్లు రాయటం అంటే, ఓకేనా? ఇలా మీరు క్వశ్చన్స్ మీరు ఎగ్జామ్స్ మీరు రాసుకోవచ్చు, అంతేకాని ఎవరో పెట్టే ఎగ్జామ్స్కి వెళ్ళి వాళ్ళు ఇచ్చే క్వశ్చన్స్ ఏంటో మనకు తెలియదు. ఎవరికి ఉపయోగం చెప్పండి? వేస్ట్ ఆఫ్ టైం. వేలు తగలే మాకండి ఎగ్జామ్స్కి. ఇప్పుడు నేను 4 క్వశ్చన్లు చేశాను, ఇంకా 10 క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి వెబ్సైట్లో. ఈ 10 ఎగ్జామ్స్ మీరు పెట్టుకోవచ్చు కదా. సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే ఎలా CA ఫైనల్లో? యూ షుడ్ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్ కదా. సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ మోటివేషన్ లేకపోతే ఎవడని చించుకున్న వేస్ట్ ఆఫ్ టైం ఇక్కడ. సో DTAA అండ్ ఈక్వలైజేషన్ లెవీ అయిపోయింది, అడ్వాన్స్ రూలింగ్ 10 మార్క్స్ అయిపోయినాయి. ఈ 10 మార్క్స్ మీకు రావాలంటే మీరు పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అన్నీ మీ చేత్తో 3 to 4 times ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్కి వెళ్తేనే వస్తాయి. ఇది నిజం. మీరు ఒప్పుకోకపోయినా మీరు May 25లో పాస్ అవ్వాలంటే ప్రతి టాపిక్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ చేయాలి. అన్ని క్వశ్చన్ పేపర్స్ వెబ్సైట్లో ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి, చదువుకోగలము. సో ఇక్కడితోటి మనకి DTAA ఫార్మల్లీ ఫినిష్. రేపు నేను ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ స్టార్ట్ చేస్తాను. దానికి సేమ్ అమ్మ, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయి నేను ముందు చార్ట్ వేస్తాను. ప్రతి మోడల్లో ఎగ్జామ్ క్వశ్చన్స్ ఏమున్నాయి మీకు మొత్తం చేయిస్తాను నేను. నాతో పాటు మీరు కూడా హోంవర్క్ చేయాలి, అప్పుడే మీరు పాస్ అవుతారు. ఓకేనా? రైట్ అమ్మా, కలుద్దాం మళ్ళీ రేపు ట్రాన్స్ఫర్ ప్రైసింగ్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.